వేదా ఇందాక వేద ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలని రెడీ అవ్వడానికి వెళ్ళింది. బాబు, భోజనం పెట్టమంటావా? చూడండి, ఈ అతి ప్రేమలు చూపించడం మానుకోండి. మీ కొడుకు కార్తీక్ మాత్రమే, నేను కాదు. మీరు నా కన్న తల్లి కాదు. మా అమ్మ పేరు సరస్వతి. మా అమ్మ కొన్ని కారణాల వల్ల ఈ ఇంట్లో ఉండట్లేదు. మీరే సొంత తల్లి అన్నట్టుగా నటించకండి, నాకు అసహ్యంగా ఉంటుంది. శ్రీ, ఏంటా మాటలు? ఆర్ యు మ్యాడ్? అత్తయ్య గారితో ఇలాగేనా మాట్లాడేది? నిన్ను తన సొంత కొడుకన్నా బాగా చూసుకుంటారు అలాంటి మనిషిని ఈ మధ్య అత్తయ్య మనసు నొప్పించేలా మాట్లాడుతున్నావు, ఏంటిది? వేద, శ్రీ ఏమీ అనలేదులే అమ్మా. వెళ్ళి శ్రీకి భోజనం పెట్టు. మీరుండండి అత్తయ్య. శ్రీ మిమ్మల్ని అగౌరవపరిచేలా మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఉన్నమాటే అన్నాను. ఉన్నమాటేంటి? తను నీకు అమ్మలాంటిదే. అదే సరస్వతి అత్తయ్య అయ్యుంటే ఇలా మాట్లాడేవాడువా? తప్పుగా మాట్లాడినందుకు సారీ చెప్పు. మా అమ్మ నాకు జన్మనిచ్చింది. ఈ అమ్మ కాని అమ్మ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. చెడు కోరే వాళ్ళకి నేను సారీ చెప్పను. వదిలే వేద. శ్రీ, క్షమాపణ చెప్పొద్దు. మీరు ఆఫీస్కి వెళ్ళండి. అమ్మా వేద, నా గురించి మీరు గొడవ పడొద్దు. మీరు ఆఫీస్కి వెళ్ళండి అమ్మా. అత్తయ్య, మీరు ఆగండి. శ్రీలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. చెప్పు శ్రీ, నీ ప్రాబ్లం ఏంటి? ఆవిడలో మార్పు వచ్చాకే నాలో కూడా మార్పు వచ్చింది. అత్తయ్యలో ఏ మార్పు చూసావు? వేద, చాలు, ఇంతటితో వదిలేయండి. మాట మాట వస్తే మనస్పర్ధలు వస్తాయి. నా వల్ల మీ మధ్య దూరం రాకూడదు. శ్రీ, నా వల్ల పొరపాట్లు జరుగుంటే ఏమీ అనుకోకు. మీరు ఆగండి అత్తయ్య. శ్రీ, అత్తయ్యకి సారీ చెప్పు. అది జరగని పని. సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నావు శ్రీ. ఈ కుటుంబం మీద పంచప్రాణాలు పెట్టుకున్నా పార్వతీ అత్తయ్యని ఇలా ఇన్సల్ట్ చేయడం మహాపాపం. ఇనఫ్ వేద, నేనేం కిడ్నీ కాదు అనవసరంగా ఇష్యూ చేయడానికి. ఆవిడ గారు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే ప్రవర్తిస్తున్నాను. అన్నయ్య, నువ్వు అనుకున్నట్టే అల్లుడికి కూడా పార్వతి మీద ద్వేషం పెరిగింది. ఇక ఆ ద్వేషం ఆవేశంగా మారాలంతే. ఇక నుంచి నువ్వు ఇబ్బంది పడేలా నేను ప్రవర్తించను. నా హద్దుల్లో నేనుంటాను. ఇక దీని గురించి వదిలేసి వెళ్ళండి. అది కాదత్తయ్య. వేద, ఇంకేం చెప్పొద్దమ్మా. నువ్వు కూడా వెళ్ళు. ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళు. పార్వతి, నేను నీకు క్షమాపణలు చెప్పాలా? ఈ టాబ్లెట్స్ గనక శ్రీ లోపలికి వెళ్తే అప్పుడు సారీ ఏం కర్మ, సాష్టాంగ ప్రణామమే చేస్తాడు. అత్తయ్య చెప్పిన గడువు ఇంకా ఉంది. ఇంతలోపే ఇక్కడికి వచ్చిందేంటి? ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉంటుంది. ఏమై ఉంటుంది?
వీణా, నువ్వు ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతేనే వాళ్ళు పనిలోకి వస్తారని చెప్పకనే చెప్తున్నారు. నువ్వు ఓడిపోయినట్టేనా? చెప్పు వీణా. అంటే నీకిచ్చిన 48 గంటలు పూర్తవ్వక ముందే ఓడిపోయానని ఒప్పుకున్నట్టేగా? అయితే బైలాస్ ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవి నుంచి కంపెనీ నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది వీణా. ట్రై మీ వల్ల నా కోడలు కంపెనీ వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. తప్పంత మీరు చేసి మా మధ్యలో గొడవలు పెట్టారు. అన్నం పెట్టిన కంపెనీకే వెన్నుపోటు పొడిచారు కదరా. వీణా మేడం మీద మర్డర్ అటెంప్ట్ చేశారని మీ మీద పోలీస్ కేసు పెడతాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే ఎవరికి లెక్కలేదు. తనంటే రెస్పెక్ట్ లేదు, భయం అంతకన్నా లేదు. అలాంటి మిమ్మల్ని దారిలో పెట్టాలని ఒక దెబ్బ లాక్కి కొడితే స్ట్రైక్ చేసి తన ఇంట్లో ఉండేలా చేస్తారా? ఇదెక్కడ న్యాయం? వీణ వర్కర్స్తో గొడవ పెట్టుకుని మన కంపెనీకి బ్యాడ్ నేమ్ గిఫ్ట్గా ఇచ్చింది డాడ్. మళ్ళీ రికవర్ కావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుందో ఏంటో. నా ప్రతీకారం తీరకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నాన్న, నా ఆశయం ఆవిరైపోయింది. నన్ను క్షమించు నాన్న. సార్, మేడం, మీరందరూ నా మీద దయుంచి ముందుకొచ్చి వరుసలో నిలబడండి. ప్లీజ్ సార్, ప్లీజ్ మేడం, కొంచెం వరుసలో నిలబడండి. దేనికయ్యా? ప్లీజ్ సార్. బాబు, ఏంటిది? లేవండి పైకి. హే, ఏంటిదంతా? హే సూర్య, కాళ్ళ మీద పడ్డారేంటి? లేవండి పైకి. తప్పైపోయింది మేడం, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని మేం క్షమించడం ఏంటయ్యా? ముందు లేవండి. సూర్య, మేడం కొట్టిందని కదా మీరు స్ట్రైక్ చేసింది. ఇప్పుడు మీరే తప్పు చేసినట్టు చెప్తున్నారు. ఏమైంది? నీడనిచ్చిన చెట్టునే నరుక్కున్నామని తెలిసొచ్చింది సార్. మాకు అన్నం పెట్టే కంపెనీని మా తొందరపాటుతో స్ట్రైక్ అని పని ఆఫ్ చేశాం. మేం పని చేయకపోయినా సరే వేరే కంపెనీల్లో అక్కడి వర్కర్స్ చేత పని చేయించుకొని మెటీరియల్ని సప్లై ఆగకుండా అందిస్తున్నారు. అలాంటప్పుడు మేం స్ట్రైక్ చేస్తే మాకు పని లేకుండా నష్టపోతాం. మా కుటుంబాలు రోడ్డున పడతాయి. పక్క కంపెనీ వాళ్ళని ఇక్కడికి కాంట్రాక్ట్ వర్కర్ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఆ పని మాత్రం చేయకండి. మా నోటికాడ కూడు తీయకండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. మా బుద్ధి గడ్డి తిని ఎవరెవరి మాటలో విని ఇదంతా చేశాం.
మాకు అన్నం పెట్టే చేతులు నోటితో ఒక్క మాటన్నా సరే పడడంలో నష్టం లేదు. మేడం గారు మాకే కాదు, మా కన్నబిడ్డలకు కూడా సహాయం చేసి దేవతలా ఆదుకున్నారు. అలాంటి మేడం గారికి కష్టం కలిగించాం. పెద్ద మేడం గారు, ఇప్పుడు చెప్తున్నాం, ఈ క్షణం నుంచి మేము స్ట్రైక్ ఆపేస్తున్నాం. మేడం, తల్లి లాంటి స్థానంలో ఉన్న మీరు వేరే వర్కర్స్ని పనిలో పెట్టుకొని మా కడుపు కొడతారని అనుకోవట్లేదు. ఇది మా కంపెనీ మేడం, మేమిక్కడే పనిచేసుకుంటాం. ఓకే, రేపటి నుంచి పనిలోకి రండి. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సీతమ్మ తల్లి, నా మొర ఆలకించి నా కోడలు గెలిచేలా చేశావు. సంతోషమమ్మా. కంగ్రాట్స్ వీణా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కి కావలసిన అన్ని అర్హతలు నీకున్నాయని ఈ ఇష్యూతో ప్రూవ్ చేసుకున్నావు. కంగ్రాట్స్ వీణా. థ్యాంక్స్ బావ గారు. కంగ్రాట్స్ వీణా. థ్యాంక్ యూ బావా. కంగ్రాట్స్ వినా. థ్యాంక్ యూ మావయ్య గారు. రేయ్, లాస్ట్ మినిట్లో అలా మారిపోయావేంటి? నీకేమన్నా మెంట్లా? సిగ్గు లేకుండా అలా కాళ్ళ మీద పడ్డావేంటి? ఎంత కొనేసింది వీణ మిమ్మల్ని? ఎవరు మమ్మల్ని కొనలేదు సార్. మేము పనికి రాకపోతే వేరే వాళ్ళొచ్చి పనిచేస్తే మా పరిస్థితి ఏంటి? అదే జరిగితే ఎన్నో ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న మేము ఏం కావాలి సార్? మీ మాట వింటే మా ఉద్యోగాలు, మా కుటుంబాలు నాశనమవుతాయి. సార్, మీరు పెద్దవాళ్ళు, గొడవలు ఆపాలని చూడాలి, కానీ మీరే గొడవలు పెడితే ఎలా సార్? చిన్న సమస్య అయినా ఫ్యాక్టరీ మూతపడేంత పెద్ద సమస్యగా మారింది. ఏం జరగబోతోందో, ఏం చేయాలో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారందరూ. అలాంటిది నీ వల్లొచ్చిన సమస్యని నువ్వే పరిష్కరించావమ్మా వీణా. ఇప్పుడు నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది వీణా. సాధించలేదు అనుకున్న దాన్ని సాధించి చూపించి నా నమ్మకాన్ని నిలబెట్టావు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నీ ఓర్పుకి, నీ తపనకి, నీ మీద నీకున్న నమ్మకానికి నిన్ను మాటలతో అభినందించటం మాత్రమే కాదు, సన్మానం చేసి నిన్ను గౌరవించుకోవాలి. అయ్యో అత్తయ్య, అంత పెద్ద మాటలెందుకు? అప్పుడే నేనేం సాధించానని? నేను సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. లేదు వీణా,
ఇలాంటివి సాధించినప్పుడు కంపెనీ చైర్పర్సన్గా కాకుండా మీ అత్తయ్యగా నాకెంతో సంతోషంగా ఉంటుందమ్మా. నేనేం చేసినా మీ సంతోషం కోసం, మిమ్మల్ని గౌరవంగా తలెత్తుకునేలా చేయడం కోసమే అత్తయ్య. అత్తయ్య, ఈ కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి నేను బయటపడనేమో అనుకుని భయపడ్డాను. కానీ మీరు నాకు అండగా ఉండి నన్ను నమ్మి నాలో నమ్మకాన్ని కలిగించారు. నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. దానివల్లే నేను ఇది సాధించగలిగాను. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు నిన్ను నాశనం చేయడానికి వచ్చినవి కాదమ్మా. నీ శక్తి సామర్థ్యాలు బయటికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే వచ్చినవి. ఈ రోజుతో ఆ కష్టాలకు కూడా ఈ పాటికే తెలిసుండాలి. నిన్ను సాధించటం కష్టమని, నువ్వు సాధించడాన్ని ఆపడం ఇంకా కష్టమని. ఈ రోజుతో వర్కర్ స్ట్రైక్ ఆగిపోయింది. రేపటి నుంచి ఎవరి పనులకు వాళ్ళు యథావిధిగా వెళ్తారు. మీరు కూడా మీ పనులు చూసుకోండి. అలాగే వర్కర్స్ మీద ఎలాంటి ప్రెషర్ పడకుండా మ్యాన్ పవర్ పెంచి వాళ్ళకి మేలు జరిగేలా యాక్షన్ తీసుకోండి. అలాగేమ్మా. ఇక నేను బయలుదేరుతాను. చూసారా మావయ్య, ప్రాబ్లంని సాల్వ్ చేసి నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానాన్ని ఎలా పదిలం చేసుకున్నాను. అయినా ఇలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండడమే నా గోల్ కాదు, నా టార్గెట్ నువ్వు. నీ ఎండి చైర్. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు మావయ్య గారు. ఎందుకు వీణా నన్ను ఇలా టార్గెట్ చేసావు? నాకు చాలా భయంగా ఉంది. వయసు అయిపోయిన వాణ్ణి, రేపో మాపో రిటైర్డ్ కూడా అవుతాను. నా మీద ఎందుకు చెప్పు నీ ప్రతాపం? నేను చేసిన తప్పులన్నీ క్షమించి నన్ను వదిలేయమ్మా. ఇంట్లో ఏదో ఒక మూల పడుండి నీ కాళ్ళ కింద బతికేస్తాను అని బ్రతిమలాడతాను అనుకుంటున్నావా వీణా? ఈ లోక్నాథ్ భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు. రంగులు మార్చే ఓసరవెల్లి కన్నా చాలా ప్రమాదకరమైన వాడు ఈ లోక్నాథ్. అలాంటిది నా ఎండి చైర్ని టార్గెట్ చేశానని నాతోనే చెప్తున్నావా? నువ్వెంత, నీ బతుకెంత? అన్ని కంపెనీల్లో ఉండే సాధారణమైన సమస్యనే నువ్వు ఇప్పుడు సాల్వ్ చేశావు. నీ అత్తయ్య నీకు సన్మానం చేసింది కదా అని ఏదో కంపెనీ ఓనర్ అయిపోయినట్టు ఊహించుకోకు. పదరిషే. యూనియన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు కూడా అనుకోలేదు కదా. అలాగే నీ ఎండి సీటు ఊడుతుందని నువ్వు కూడా అనుకోలేవు మావయ్య గారు. కాస్త ఓపిక పట్టు. జరగాల్సిందంతా జరిగిపోయాక అప్పుడు రియాలిటీలోకి వస్తావు. అంతవరకు వెయిట్ అండ్ వాచ్. అర్జెంటుగా వెళ్ళి నాకు ఇంత పెద్ద హెల్ప్ చేసిన నా బంగారు బుజ్జి తల్లికి థ్యాంక్స్ చెప్పుకోవాలి.
మమ్మల్ని సర్వనాశనం చేసిన నిన్ను చంపకుండా వదిలేస్తే మహాపాపం లోక్నాథ్. కుదు నువ్వు చేసిన ఘోరాలకి చావే సరైన శిక్ష. ముక్కలు ముక్కలుగా నరకడమే. ఇంకా చూస్తావేంటి? నరికేయ్.